పడిపోతున్నారట. దేవుడు సమయాన్ని నిలబెట్టుకున్నాడు, కార్యం జరిగించాడు. రెండవది మోసేను దేవుడు నిలబెట్టాడు. మోసే వచ్చానంటే నేను నిలబడతానయ్యా, నా ప్రజల మీద మరణం వస్తుంది, నేను అడ్డుగా నిలబడతాను అని ఎప్పుడైతే మోసే నిలబడ్డాడో కొద్దిపాటి అవమానాలు, నిందలు, శ్రమలు వచ్చాయి. సొంత తోడగొట్టినటువంటి అక్కే చూడు ఎంత స్టైల్ చేస్తున్నట్టు అని పళ్ళు కొరికింది. ఆహ్వానించాడు, నేను కదా నీ నోటికి బోరని, ఏంటి అసలు మోసే నాకు చెప్పకుండా చేస్తున్నాడు. అయినా మోసే నిలబడ్డాడు. దేవుడు ప్రజలు ఉన్నతమైనటువంటి బానిసత్వం నుంచి దేవుడు తీసుకుని వచ్చేలా చేశాడు. మూడవది అబ్రహాము నిలబడ్డాడు. అనేక జనాంగములు తన ద్వారా నడిపించబడడానికి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉంది. నేనంటాను మీ కుటుంబానికి మీరు వారధులుగా నిలబడాలి. అవమానాలు అంటే కొన్ని విషయాల్లో తట్టుకోలేము, మనస్తాపానికి గురైపోతాం. చాలా నేను అసలు కొన్నిసార్లు ఎందుకు అవసరం పెళ్లి చేసుకున్నాం అనుకుంటాం. అసలు ఆ టైంలో ఎవరైనా యవనస్తులు కానీ, ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, లేడీస్కి అయితే ఆడపిల్లలు కానీ, మగవాళ్ళకైతే మగపిల్లలు కానీ కనబడుతురే, నీకు చెప్తున్నాను లైఫ్లో ఎప్పుడు పెళ్లి చేసుకోకు అంటాం. ఎందుకంటే వచ్చేటువంటి ఒత్తిడులు అలా ఉన్నాయి. అంటే కొన్నిసార్లు ఎప్పుడైతే మానసికంగా మనం ఇబ్బంది పడతామో అప్పుడు మనం చేసే పని మీద మనకి విరక్తి వచ్చేస్తుంది. మనం చేసే పని మీద మనకి ఆసక్తి కోల్పోతాం. నేను ఇప్పుడు చెప్పినటువంటి దైవజనులు ఎవరైతే ఉన్నారో, యోసేపు కానీ, అబ్రహాము కానీ, సమీర్ కానీ, మోషే కానీ, ఇంకా బైబిల్ గ్రంథంలో ఎస్తేరు కానీ, వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళు నిలిచినటువంటి స్థలం నుంచి అంగులు కూడా వెనక్కి తగ్గలేదు. ప్రాణం పోయినా పర్లేదు, నేను నా దేవుని కొరకు, నా కుటుంబం కొరకు నిలబడ్డాను కనుక ఈ రోజు బైబిల్ గ్రంథంలో వారి చరిత్ర మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పిల్లలు వారు మాత్రమే కాదు, చరిత్రలో ఎంతో మంది దైవజనులు కావచ్చు, మిషనరీలు కావచ్చు, మరి చరిత్రకారులుగా ఉండడానికి గల కారణం ఏంటంటే వారు తీసుకున్న నిర్ణయాలు, వారు చేసినటువంటి వడంబడికలు దేవుని సన్నిధిలో వెళ్లి తిరిగి చూడకుండా దేవుని పట్ల విశ్వాసంతో కొనసాగారు కనుకనే ఈరోజు మనము ఉన్నతమైనటువంటి సాక్ష్యాలు బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాము. అదే దైవజనుడైన ఏసీఎల్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటాడు, దేవుడు అంటాడు, నేను దేశమును పాడు చేయకుండానట్లు, అనగా దేశం అనగా మనుషులే కనుక నేను మనుషులను పాడు చేయకుండానట్లు పాడైపోయినటువంటి ఆ బండ సంతులలో, బదలైనటువంటి ఆ సంతులలో ఎవరు నిలబడతారు? నా కొరకు అరుణైన వాడు ఒక్కడైనా ఉన్నాడా? యోగ్యత కలిగిన వాడు నా పక్షంగా నిలబడ్డానికి, శ్రమలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, అన్ని పనులు ఉన్నాయి, ఒకరైనా నిలబడగలిగితే వారి పక్షంగా దేవుడు కార్యం చేస్తానని కొంతమంది దైవజనులు మనకు పరిచయం చేస్తారు కనుక దేవుడు పక్షంగా నిలబడతాం. మన కుటుంబాలలో మరి దేవుడి కార్యాలు చూసే వారిలో మనమే మొదటి వారిగా ఉండాలని దేవుడి సేవకులుగా కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాం అడుగుదాం దేవుడి సన్నిధిలో. అయ్యా, నా కుటుంబం కొరకు నేను నిలబడాలనుకుంటూ ఉన్నాను. నా ప్రభా